శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమోల ఛానల్. జూలై 2026 సింహరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. ముఖ్యంగా సింహరాశి మీద వారికి ఈ యొక్క గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపిస్తున్నాయి ఈ రాశి మీద, అదేవిధంగా ఆరోగ్యం, డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, కుటుంబం, విద్య అన్నింటినీ కూడా సింపుల్గా క్లియర్గా తెలుసుకుందామండి. ఈ యొక్క జూలై మాసంలో కొన్ని ముఖ్యమైన గ్రహ మార్పులు ఉండబోతున్నాయి. జూలై 7వ తారీఖు నుంచి బుధుడు వక్రీకరించిన స్థితిలో మిథున రాశిలో ఉంటున్నాడు. 6వ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి 7 నుంచి వక్రీకరించిన స్థితిలో ఉంటున్నాడు. జూలై 4వ తారీఖున శుక్రుడు సింహరాశిలోకి వస్తున్నాడు. జూలై 16వ తారీఖున రవి కర్కాటక రాశిలోకి, అంటే మీకు సింహరాశి వారికి వ్యయ స్థానంలోకి వస్తున్నాడు. 27 జూలై నుండి శని వక్రగతి అవుతున్నారు. అంటే కామ్ ప్లస్ షాక్స్ ప్లస్ ఆపర్చునిటీస్ ఇలాంటి కలిగిన పరిస్థితిగా ఉంటుందండి. సో అదేంటో వివరంగా చూద్దాం. మొదటిగా సింహరాశి వారికి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, మీ యొక్క జన్మరాశిలో కేతు ఉన్నారు. మొదటి భాగంలో కాస్త మానసిక ఆందోళన, ఫ్యూచర్ గురించిన అనవసరమైన కొంచెం భయాలు, ఏదో జరుగుతుందోమో అన్న టెన్షన్ కాస్త రావచ్చు. సో వాస్తవంగా పరిస్థితి అంత వర్స్ట్గా కాకపోయినా మనసులో భయం ఎక్కువగా తయారయ్యే అవకాశం కాస్త ఉంది. శారీరకంగా కనుక చూస్తే జూలై 16 వరకు, అంటే రవి మీకు లాభస్థానంలో మిథునంలో ఉన్నంత వరకు స్టేబుల్గా ఉంటుంది మీ యొక్క ఆరోగ్యం. జూలై 16వ తేదీ వరకు, అంటే రవి గ్రహం 11వ ఇంట్లో మిథునంలో ఉన్నంత వరకు ఆరోగ్యం స్టేబుల్గా ఉంటుంది. కానీ కాన్స్టిపేషను, జీర్ణ సమస్యలు లాంటివి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందండి. జూలై 16 తర్వాత ఈ యొక్క రవి గ్రహం వ్యయస్థానం 12వ స్థానంలోకి వెళ్ళటంతో ఇమ్యూనిటీ కొంచెం తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరము, ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, అలర్జీస్, ప్రయాణాల్లో తలనొప్పి, హెడేకు, ఐ ఇరిటేషన్ లాంటి సమస్యలు రావచ్చు. అందుకే ఏం చేయాలయ్యానంటే వాటర్ బాగా తీసుకోవాలి, నీరు బాగా తాగండి, జంక్ ఫుడ్, లేట్ నైట్స్ తగ్గించాలి. అదేవిధంగా మెంటల్ యాంగిల్, మానసికమైన కోణంలో చూస్తే ధ్యానము, జపము, సింపుల్ వాకింగు, లేదంటే బ్రిస్క్ వాకు, మొబైల్ వాడకం తగ్గించడం లాంటివి చూసుకోవాలండి. ఇవి యాంగ్జైటీని బాగా తగ్గిస్తాయి. తదుపరి ధన సంబంధంగా చూస్తే జూలై మొదటి వారం కొంచెం టైట్గా, ఖర్చులు ఎక్కువగా, ఇన్కమ్ కాస్త మందగించుగా ఉండొచ్చు అండి. ప్రత్యేకంగా 7వ తారీఖు వరకు ఈఎంఐస్ కానీ, బిల్స్ కానీ, హౌస్ ఖర్చులు ఇవన్నీ క్లియర్ చేయడానికి సేవింగ్స్ కొంచెం వాడుకోవాల్సి ఉంటుంది. లేదా చిన్న చిన్న లోన్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ మీద డిపెండ్ అవ్వాల్సి రావచ్చు. ఇది పర్మనెంట్ ప్రాబ్లం అయితే కాదండి, అదో ఒక షార్ట్ టర్మ్ ప్రెజర్ పీరియడ్ మాత్రమే 7వ తారీఖు వరకు. సో జూలై 7వ తారీఖు తర్వాత పరిస్థితి మారుతుంది. బుధుడు 11వ ఇంట్లోకి వెళ్ళటం వల్ల ఈ యొక్క 7 నుండి నెలాఖరు వరకు 3 ముఖ్యమైన ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎవరికైనా 3 మెయిన్ ఇన్ఫ్లో ఈవెంట్స్ లాంటివి జరగవచ్చు. సో అసలు ఈ గెయిన్స్ ఎలా రావచ్చు అంటే ఫారిన్ డీల్స్ ద్వారా కావచ్చు, విదేశీల్లో ఉన్న వ్యక్తుల నుండి కానీ, సైడ్ ఇన్కమ్ కావచ్చు, ఆల్టర్నేటివ్ వర్క్, ఆన్లైన్ ప్రాజెక్ట్స్ ద్వారా రావచ్చు. సో కుజుడు 9వ ఇంటికి అధిపతి అయ్యి ఆయన 10వ స్థానంలో కూర్చోవడం వల్ల, సో కోణాధిపతి కేంద్రంలో కాబట్టి రాజయోగం ఏర్పడుతుందండి. దీంతో ప్రాపర్టీ, గోల్డ్, షేర్స్, కొత్త బిజినెస్ వెంచర్స్ ఇలాంటివి మొదలు పెట్టడానికి ఇది ఒక చాలా మంచి శుభ సమయం అని చెప్పవచ్చు. కానీ బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకుండా ప్రాపర్ ప్లానింగ్, ఎక్స్పర్ట్స్ యొక్క సలహా తీసుకుని డాక్యుమెంట్స్ బాగానే చదివి స్టెప్ వేయడం అనేది తప్పనిసరి. తదుపరి ఉద్యోగం, అంటే కెరీర్ గురించి చూస్తే ఈ మాసంలో ఉద్యోగస్తులకి టైం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. జూలై 5వ తారీఖు తర్వాత కొత్త జాబ్ అవకాశం, లేదా ప్రమోషన్ కావచ్చు, రోల్ చేంజ్ అవ్వటము, ఏదైనా హైక్ రావటము, కొత్త ప్రాజెక్ట్ రెస్పాన్సిబిలిటీ లాంటివి వచ్చే యోగం ఉంది. 10వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఈ నెలలో మీకు మ్యాసివ్ ఎనర్జీ, బలమైన ధైర్యం ఉంటుంది. అంటే స్ట్రాంగ్ బోల్డ్ డెసిషన్స్ తీసుకోవటం, లీడర్షిప్, మేనేజ్మెంట్ స్కిల్స్ అన్ని బాగా కనిపిస్తాయి. ఐటీ, ఇంజనీరింగ్, పాలిటిక్స్, మేనేజ్మెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా పవర్ఫుల్ గోచారం అని చెప్పవచ్చు అండి. పెండింగ్ టాస్కులు, లాంగ్ పెండింగ్ ప్రాజెక్టులు, ఇంతకాలం ఆగిపోయిన పనులు ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా కనుక పుష్ చేస్తే కంప్లీట్ చేయగలుగుతారని చెప్పవచ్చు. సో పని సంబంధంగా అంటే వర్క్ రిలేటెడ్ ట్రావెల్ అనేది కూడా ఉంటుందండి. ప్రత్యేకంగా నదులు, నీటి ప్రాంతాలు ఇట్లాంటి వాటర్ సోర్సుల దగ్గర మీకు సో టూర్స్ అనేది కొంచెం ట్రిప్స్ లాగా వెళ్ళొచ్చు. ఒక సూచన ఏంటంటే మీ యొక్క ఆఫీస్లో మహిళా బాస్ లేదా ఫీమేల్ కొలీగ్స్తో ఆర్గ్యుమెంట్స్ కానీ, ఈగో క్లాషెస్, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు కాస్త కనపడుతున్నాయి. కాబట్టి మాటల్లో తేలికపాటు, ఆ ప్రూఫ్స్ చేతిలో ఉంచుకోవటం, ఏదైనా ఈమెయిల్ కమ్యూనికేషన్లో మీరు ఏదైనా కూల్ టోన్ అంటే స్మూత్గా మాట్లాడడం ఇలాంటిది అవసరం అండి. మరి వ్యాపారం చూస్తే, వ్యాపారం చేస్తున్న వారికి, సింహరాశి వారికి ఏంటంటే మిక్స్డ్గా ఉంటుంది, మిక్స్డ్ ఫలితాలు ఉంటాయని చెప్పాలి.
10వ ఇంట్లో సహజంగా ఏంటంటే కుజుడు ఉన్నప్పుడు మీ వ్యాపారానికి ఒక పెద్ద షాక్ ఇవ్వచ్చు అన్నట్టుగా చెప్తూ ఉంటుందండి. దీంతో ఏంటంటే లయబిలిటీస్ పెరగటము, మెషిన్స్ ఏదైనా డ్యామేజ్ చిన్న రిపేర్ రావటము, ఏదైనా గూడ్స్ మీరు పంపినవి రిజెక్ట్ కావటము, గూడ్స్ డ్యామేజ్ అవ్వటము, ఫైనాన్షియల్ లాసెస్ ఇలాంటి సమస్యలు కాస్త తలెత్తే అవకాశం ఉంది. మరో కోణం కూడా ఏంటంటే జూలై 7వ తారీఖు తర్వాత బుధుడు 11వ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బిజినెస్ మెల్లమెల్లగా బాగుపడి అంటే ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అంటే మంత్ బిగినింగ్లో కొంచెం ఇబ్బందులు, తర్వాత రికవరీ ప్లస్ కొత్త ఛాన్స్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారులకు సలహా ఏంటంటే 1 నుండి 7వ తారీఖు మధ్యన పెద్ద లోన్లు, పెద్ద ఆర్డర్లు, హెవీ రిస్క్ డెసిషన్స్ అవాయిడ్ చేయండి. మెషిన్స్, వెహికల్స్, టూల్స్ మెయింటెనెన్స్ అనేది ముందుగానే చేయించుకోవడం. క్లయింట్ డీల్స్ అయితేనేమి మీరు ఏదైనా చేయాల్సినప్పుడు సంతకాలు చూస్ చేయడం లాంటి గమనించాలి. బుధుడు ఒక్కరికి నుంచి ఉన్నాడు కాబట్టి సంతకాలు పెట్టేటప్పుడు చూక్ చేసుకోవాలి. అదేవిధంగా విద్య గురించి కనుక చూస్తే అబ్రాడ్ ఛాన్సెస్, స్టూడెంట్స్ వీరందరి గురించి కనుక చూస్తే గురుగ్రహం మీకు సింహరాశి వారికి 12వ స్థానంలో ఉన్నప్పుడు ఫారిన్ ఎడ్యుకేషను, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, దూర నగరాలు లేదా హాస్టల్స్కి వెళ్ళి చదవడం లాంటివి చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ అవుతాయండి. అంటే విదేశాల్లో చదవాలని ప్లాన్ చేస్తున్న వాళ్ళు, కెరీర్ కోసం బయటకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ నెలలో పేపర్ వర్క్, అప్లికేషను, వీసా, అడ్మిషన్ ప్రాసెస్ ఇవన్నీ మొదలు పెట్టడానికి ఒక మంచి టైంగా కనబడుతూ ఉంది. సో జ్ఞానం, ఫోకస్, కాన్సన్ట్రేషను ఇవన్నీ చూస్తే జూలై మొదటి భాగంలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫోకస్, ఎడ్యుకేషన్, కాన్సన్ట్రేషన్, పుస్తకాల మీద మైండ్ బాగానే ఉంటుంది, నో డౌట్. కానీ జూలై 16 తర్వాత ఈ యొక్క రవి 12వ స్థానానికి వెళ్తాడు. మీ యొక్క రాశాధిపతి 12th హౌస్లోకి వెళ్తారు. కాబట్టి కొంత మూడ్ స్వింగ్స్, కన్ఫ్యూజన్ ఉంటుంది. చదువు కంటే ప్రేమ, గేమ్స్, ఎంటర్టైన్మెంట్ అని బాగా అనిపిస్తుంది. మీ ఫోకస్ సడలించకూడదు. ఇక్కడనే ఇలాంటి సమయంలో స్టూడెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. మధ్యలో రొమాన్స్ అని, గేమింగ్, సోషల్ మీడియా వైపు ఎక్కువగా మనసు లాగుతూ ఉంటుంది. సో కాబట్టి యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ ఓన్ ఎడ్యుకేషన్ గోల్స్ పెట్టుకోండి. సో జూలై 12 తర్వాత పేరెంట్స్ నుంచి ఫీజు, గ్యాడ్జెట్స్, వెహికల్ లాంటివి ఏదో ఒక రూపంలో మీకు మీ యొక్క విష్ ఫుల్ఫిల్మెంట్, డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అనేది కనపడుతూ ఉందండి. అదే సమయంలో ఎలక్ట్రానిక్స్, వెహికల్స్ మీద కూడా ఖర్చులు తప్పేలా లేవు. మరి ప్రేమ, వివాహము, ఫ్యామిలీ సంబంధంగా చూస్తే సింగిల్గా ఉన్న వారికి ఈ నెలలో చాలా పాజిటివ్ వైబ్స్ కనపడుతుంది. మీ జాతకం ప్రకారం కూడా బలంగా ఉంటే కొత్త ఒక డీప్ ఫ్రెండ్షిప్ కావచ్చు, ఒక అటాచ్మెంట్ కావచ్చు, ఒక లవ్ ఫీలింగ్ అనేది డెవలప్ అవడానికి సో మంచి సిచ్యుయేషన్స్ కూడా మీకు రావచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జూలై 16 తర్వాత ఈ యొక్క రవి గురు కలిసే కాంబినేషన్ వల్ల ఎవరైతే ఎక్స్ పార్ట్నర్తో సపరేట్ అయిపోయి ఉంటారో వారు తిరిగి కాంటాక్ట్ అవ్వడానికి కొంచెం అవకాశం ఉన్నాయండి. గతంలో విడిపోయిన వారు తిరిగి కలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక మెసేజ్, ఒక కాల్, ఒక సోషల్ మీడియా ద్వారా మళ్ళీ మాట్లాడే యోగం కూడా కనపడుతూ ఉంది. సో ఇది గోచార రీత్యా మీ పార్ట్నర్కి కూడా ఈ నెలలో ప్రమోషన్ కానీ, పెండింగ్ మనీ రిలీజ్ అవ్వడం కానీ, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో కాంటాక్ట్ లాంటి మంచి సంబంధాలు కూడా రావచ్చండి. మ్యారీడ్ పీపుల్ చూస్తే ఇప్పుడు వివాహితుల విషయానికి వస్తే ఇక్కడ కొంచెం పాజిటివ్గానే కనపడుతుంది. 7వ ఇంట్లో రాహు ఉన్నాడు, 8వ ఇంట్లో 7వ అధిపతి శని ఉన్నారు. మ్యారిటల్ లైఫ్లో స్ట్రెస్ ఉంటుంది. నాకు వ్యక్తిగతంగా ఏం కావాలి, అదేవిధంగా గృహ జీవితం ఎలా నడవాలి అనే కాన్ఫ్లిక్ట్ కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ నెలలో ఏంటంటే చిన్న చిన్న విషయాల మీద పెద్ద డిస్కషన్ చేయవద్దు. ఒపీనియన్స్, వాల్యూస్ మీద గట్టి వాదనలు అవాయిడ్ చేయండి. ఏదైనా ఫుడ్ ఇంజురీస్ కానీ, గజిబిజి చిన్న చిన్న హెల్త్ సమస్యలు మీ యొక్క పార్ట్నర్కి రావచ్చు. అదే సమయంలో గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవటం, కలిసి పిలిగ్రిమేజ్కి వెళ్ళటం, టెంపుల్ విజిట్ చేయడం, స్పిరిచువల్ ట్రావెల్స్ ఇవి దాంపత్య జీవితంలో కాస్త స్వీట్నెస్ని పెంచుతాయి. కాబట్టి సో ఇక్కడ మనకు కుజుడు అనే గ్రహము 10లో ఉండి ఆయన చతుర్థాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి పేరెంట్స్, సిబ్లింగ్స్తో క్లాషెస్ రావడం, చిన్న మాట కఠినంగా ఉండటం, హౌస్ హోల్డ్ ఇంటి ఖర్చులు ఎక్కువ అవడం అనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, గ్యాడ్జెట్స్, రిపేర్స్ మీద ఖర్చులు హెవీగా అయ్యే అవకాశం కనపడుతూ ఉంది. సో మీరు కనుక మాటల్లో కనుక మంట తగ్గిస్తే, అంటే ఘాటుగా మాట్లాడడం తగ్గిస్తే, ఫైనాన్షియల్ ప్లాన్ క్లియర్గా ముందే చేసుకుంటే ఈ టెన్షన్ అంతా తగ్గిపోతుందండి. జూలై 1 నుంచి 9 మధ్య పిల్లలు లేజీగా, కొంతమంది మాట వినక ఆర్గ్యుమెంట్ చేయడం, తిరుగుబాటు యాటిట్యూడ్ కాస్త కలిగి ఉంటారండి. కానీ జూలై 10 తర్వాత కొంచెం పాజిటివ్గా మారుతుంది పరిస్థితి. ఆ తర్వాత ఏంటంటే హోంవర్క్ పై ఫోకస్ చేయడం, సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండటం, నాకు ఇది కావాలి, అందుకు ఇలా చదవాలి అనే సెన్స్ వారికి డెవలప్ అవుతుంది. సో పిల్లల కోరికలు, చిన్న చిన్న డిమాండ్స్, ఏదైనా గ్యాడ్జెట్స్, ఎడ్యుకేషన్ సంబంధమైన కోరుకున్నవి అన్నీ కూడా వారికి ఫుల్ఫిల్ అయ్యే అవకాశం కూడా బలంగా కనపడుతూ ఉంది. మీరు కనుక కాస్త ఓపికతో కనుక హ్యాండిల్ చేస్తే ఇది చాలా మంచి టర్నింగ్ పాయింట్ కూడా అవుతుందండి వారికి. మరి ఇప్పుడు జూలై 2026ను సింహరాశి వాళ్ళు బాగా మేనేజ్ చేసుకోవడానికి, ఈ మాసాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళడానికి చేసుకోవాల్సిన రెమెడీ ఏంటయ్యా అంటే మీ యొక్క రాష్ట్రాధిపతి రవి సూర్యభావనుడు జలార్పణం అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, ఇస్తూ మీరు ఆదిత్య హృదయం చదవటం కానీ, లేదంటే ఓం గురుని సూర్యాయ నమః సో ఈ మంత్రాన్ని జపిస్తూ
సో కానీ జలం మార్పించడం వల్ల కూడా మీకు హెల్త్, ఆయన రవి ఆత్మస్థైర్యానికి కాకుండా కాన్ఫిడెన్సు, అథారిటీ, ఫైనాన్సు ఇలా అన్నిటికీ కూడా చాలా శక్తివంతమైన ఉపాయం అండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా కూడా ఓపుకుంటే పఠనం చేయొచ్చు, మంచిదే అది. కాబట్టి హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయ పఠనము, ఇంకా మీరు వీలైతే కానీ కుజుడు 10వ స్థానంలో ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి అష్టకము ఇలాంటివి చేసుకోవడం వల్ల అంటే మీలోని భయాలు, టెన్షన్స్, మానసికమైన ఒత్తిడి తగ్గుతాయి. కోర్టు, శత్రువులు, అబ్స్టకిల్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయండి. కుజబీత మంత్రం ఉంది కదా, ఓం క్రాం క్రీం క్రౌ సహ్ భూమాయ నమః. సో అనే మంత్రాన్ని ప్రతిరోజు ఒక 108 సార్లు కనుక జపిస్తే వృత్తి, ల్యాండ్, భూకారకుడు కుజుడు కాబట్టి ప్రాపర్టీ, కరేజు, డెసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయండి. అదేవిధంగా మీకు గురుడు 12th హౌస్లో ఉన్నారు. 12th అంటే కనుక పాదాలు, సేవ, దేవుడి యొక్క సేవ. గురుడు అంటే జలరాశిలో ఉన్నారు కాబట్టి మీరు శివాభిషేకాలు చేసుకోవడం సోమవారం వల్ల, సో ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ కనుక చేసుకుంటూ ఉంటే సో మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారండి. మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి జూలై మాసంలో మొదటి వారం కొంచెం భారంగా, 7వ తారీఖు తర్వాత ఆర్థికంగా, కెరీర్గా బాగా లిఫ్ట్ అయ్యే, 16 తర్వాత హెల్త్ అండ్ మైండ్ పై జాగ్రత్త అవసరమైన, అదేవిధంగా లవ్, ఎడ్యుకేషన్, ఇన్వెస్ట్మెంట్లో మంచి అవకాశాలు ఉన్న స్ట్రాంగ్ బట్ మేనేజబుల్ మంత్ లాగా కనిపిస్తుందండి. సో మీరు కనుక డిసిప్లైన్, పేషెన్స్, ప్రాపర్ ప్లానింగ్, దీనికి తోడు ఇవన్నీ కూడా మీరు చిన్న చిన్నగా గోల్ పెట్టుకొని వాటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జిక్యూషన్ చేసుకోగలిగితే ఈ జూలై మాసాన్ని మీరు ఫేవర్గా తిప్పుకోవడానికి సింహరాశి వారికి ఖచ్చితంగా సాధ్యమే అవుతుందండి. నో డౌట్ అట్ ఆల్. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.